హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ షెఫ్ స్వప్న యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి అయితే ఇంకా మనది క్లౌడ్ కిచెన్ కదండి. క్లౌడ్ కిచెన్లో ఇంకా ఆర్డర్స్ ఎలా ఇదైతే మిడ్ నైట్ అంటే మామూలుగా ఆర్డర్ వచ్చిన అయితే 10:11 వచ్చింది. కాకపోతే ఇది డిస్పాచ్ అయ్యేసరికి 10:01 అయిందనమాట. ఎందుకంటే రైడర్ లేట్ వల్ల ఎండ్ వరకు చూస్తే లేట్ ఎందుకు అయింది, ఆర్డర్ ఎలా చేశాను అనేది మాత్రం తెలుస్తుందండి. ఈ వీడియో అయితే కొత్తగా ఎవరైనా క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకైనా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఫుడ్ ఆర్డర్ చేసుకునే వాళ్ళకు కూడా, అంటే క్లౌడ్ కిచెన్ వాళ్ళు అంటే హార్ట్ఫుల్గా చేసేవాళ్ళు, ఇంట్లో హోమ్ ఫుడ్ చేసేవాళ్ళు ఎలా జెన్యున్గా ఎలా చేస్తారనేది కూడా వాళ్ళకు కూడా యూస్ఫుల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీ అభిప్రాయం ఏంటో మీరే కామెంట్లో చెప్పండి. ఇంకా ఈ ఆర్డర్ వచ్చేసి అయితే 10:40కి వచ్చిందండి. ఐటమ్స్ ఏంటంటే పరమాన్నము, బెండకాయ ఫ్రై, నువ్వుల పులిహోర, ఆవకాయ అన్నము, మొత్తం 5 ఐటమ్స్, మసాలా గుత్తి వంకాయ, మొత్తం 5 ఐటమ్స్ అండి. 5 ఐటమ్స్ 20 నిమిషాల టైం ఇచ్చిండు స్విగ్గీలో. 20 నిమిషాల టైంలో ఈ 5 ఐటమ్స్ ఎలా చేశాను అనేది ఇంకా ఈ వీడియో అన్నమాట. ఇంకా నేను ఎప్పుడు ఇలా డైరెక్ట్ వీడియోస్ ఇట్లా ఎక్కువ పెట్టలేదు. నేను ఆల్రెడీ కిచెన్ స్టార్ట్ చేసి నేను 3 ఇయర్స్ అవుతుంది. కాకపోతే నేను కిచెన్ స్టార్ట్ చేసినాక 2 ఇయర్స్కి యూట్యూబ్ ఛానల్ పెట్టిన, మళ్ళీ తర్వాత ఇది యూట్యూబ్ ఛానల్ పెట్టినాక ఒక 6 మంత్స్ లోపే ఇల్లు మారాల్సి వచ్చింది. ఇంకా అందులో వీడియోస్ ఇవి ఏం రాలేదు. ఇప్పుడు 1 మంత్ అవుతుంది రీసెంట్గా నేను మళ్ళీ స్టార్ట్ చేసి. అప్పటి నుంచి కుకింగ్ వీడియోస్ పెడుతున్నాను. లాంగ్ వీడియోస్ అయితే ఎప్పుడు చేయలేదు. ఇంకా ఇక్కడ నుంచి చెయ్యాలి కదా. నెక్స్ట్ 1 ఇయర్ కూడా అయిపోయింది యూట్యూబ్ ఛానల్ పెట్టి. ఇంకా అందుకని వాచ్ అవర్ కోసమైనా పెద్ద వీడియోలు వేయాలట, టైం లేకపోయినా కూడా. ఇంకా మా బాబుని బతిలాడి మరి ఈ వీడియో తీపించుకున్నాను. నైట్ 11 గంటలకి నేను చేస్తుంటే నువ్వు తీరా అంటే తీస్తున్నాను అనమాట. నాకు వచ్చింది ఇంకా 5 ఐటమ్స్ కదా. ఇంకా చూడండి, ఫస్ట్ క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది కొంచెం. ఎందుకంటే ఫాస్ట్గా ఎలా చేయాలి ఏంటి అనేది మాత్రం క్లారిటీ తెలుస్తుందని అనుకుంటున్నాను. ఫస్ట్ 5 ఐటమ్స్ కదండి, ఏవేవైతే లేట్గా అయితే అనేది ఫస్ట్ మొదలు పెట్టాలన్నమాట. ఫస్ట్ నాకు రైస్ వచ్చింది కదా, 2 బాక్సుల రైస్ వచ్చింది. 2 గ్లాసుల బియ్యం కడిగేసి వెనకాల పెట్టేశాను. నెక్స్ట్ హోల్ గరం మసాలాలు, పల్లీలు అవన్నీ వేయించుకోవాలిగా. మసాలా గుత్తి వంకాయ అదొక దాంట్లో పెట్టాను. నువ్వుల పులిహోర వచ్చింది కాబట్టి నువ్వుల పులి కూడా కొంచెం తక్కువ ఉండే, అది ఒక దాంట్లో పెట్టాను. నెక్స్ట్ బెండకాయ ఫ్రై వచ్చింది, బెండకాయ ఫ్రై ఒక దాని మీద ఆయిల్ పక్కకు పెట్టాను. ఇలా ఒక్కదాని వెనుక ఒకటి ఆర్డరు ఏంటంటే స్విగ్గీలో మనకు ఒక 20, 15, 13 మినిట్స్ మాత్రమే ఇస్తాడండి ఐటమ్స్ని బట్టి. ఎక్కువ టైం అంటే ఒక 40 నిమిషాలు 50 నిమిషాలకి ఎక్కువ ఇయ్యరు, అది కూడా ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి. అందుకు మనం చాలా అలర్ట్గా ఉండాలన్నమాట. ఎప్పుడైతే బజర్ వస్తుందో నొక్కి ఏమంటే స్టార్ట్ చేసుకోవాలి మనము. మనం ఇంట్లో చేసుకున్నట్టుగా ఒక ఐటెం అయిపోయాక ఇంకొక ఐటెం చేద్దాము ఇట్లా అని అనుకుంటే ఇది కాదు, ఆర్డరు క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. అందుకోసం అయితే మల్టిపుల్గా 4 పొయ్యిలు అయినా 2 పొయ్యిలు అయినా ఎమ్మటెమ్మటంటే ఈ పని అయ్యేసరికి ఇది పొయ్యి మీద ఉడుకుతుంది, ఇది దిగేలోపు ఏది కట్ చేసుకోవాలి ఇట్లా. ఇప్పుడు నేను చూసారా, ఇటు రైస్ పెట్టాను, అది రైస్ ఉడుకుతూ ఉంటుంది. ఇటు ఇవి స్లోగా వేగాలి కదా మన మసాలా గుత్తి వంకాయకు. అది హోల్ గరం మసాలా అవన్నీ వేసి ఆ హోల్ ఐటమ్స్ అన్నీ ఒకదాని మీద పెట్టిన. ఆయిల్, బెండకాయలు అయితే ఎప్పుడైనా కూడా ఎమ్మట వచ్చినప్పుడు అవ్వదండి, ఎందుకంటే అవి జిగురు ఉంటాయి కాబట్టి. ఫస్ట్ మనం ఎంత క్వాంటిటీ తెచ్చుకుంటామో తెచ్చుకున్న రోజే మంచిగా కడిగేసుకొని కాసేపు ఎండలో ఒక 10 నిమిషాలు పెడితే అదంతా మంచిగా గాలి కారిపోతే అప్పుడు ముక్కలు కట్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 10 డేస్ వరకు ఏం డ్యామేజ్ ఉండదు, చాలా బాగుంటాయి ఫ్రెష్గా. నేనైతే అలానే చేస్తాను. ఇంకా బెండకాయ ఫ్రైకి పక్కన ఆయిల్ పెట్టాను, అది ఆయిల్ మరుగుతూ ఉంది, ఇటు రైస్ అవుతూ ఉంది, ఇటు పల్లీలన్నీ ఎగుతూ ఉన్నాయి, అటు నువ్వుల పులిహోరకు నువ్వులు ఎంచుతూ ఉన్నాయి. 4 పొయ్యిల మీద 4 పెట్టేశాను అనమాట. ఇంకా రైస్ అయితే అయిపోయింది. అటు సేమ్ వీడియోలో కొంచెం స్పీడ్ పెట్టాను కానీ అంతే స్పీడ్గా మనం అలర్ట్గా చేయాలన్నమాట. ఇంకా పరమాన్నం వచ్చింది కదా, ఒక పక్కకు పరమాన్నం కూడా అయిపోయింది. ఇప్పటికైతే 3 ఐటమ్స్, అటు బెండకాయ ఫ్రై ఇట్లా అయిపోయింది కదా. పరమాన్నంకి ఇది కొంచెం నెయ్యిలో జీడిపప్పు అవి వేసేసాను. ఇవి అయిపోయిన తర్వాత ఫస్ట్ ఒకదాని ఒకటి ఏది లేట్ అవుతుంది మనకు అనుకున్నదో అది ముందు పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఎందుకంటే కొన్ని ఏంటంటే టైం టేకింగ్ ఉంటాయి అన్నమాట. కొన్ని ఫుడ్ ఇప్పుడు అదే పులిహోర అనుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది. ఒక పులిహోర ఒక కర్రీ అది వచ్చింది అనుకోండి, పులిహోర ముచ్చట తర్వాత ఫస్ట్ ఈ కర్రీ చేసుకోవాలి. కర్రీ చేసుకొని కర్రీ పక్క పెట్టేసుకుంటే అది ఉడుకుతూ ఉంటుంది, తర్వాత మనం పులిహోర కలుపుకోవచ్చు అనమాట. అట్లా ఇంకా నాకు వచ్చిన ఐటమ్స్ అయితే ఇదిగోండి. ఇదైతే మామిడికాయ పచ్చడి అన్నం కదా. ఇంకా పోపు వేసేసుకొని మామిడికాయ పచ్చడి సేమ్ పులిహోరకు పోపు వేసినట్టుగా వేసేసి మామిడికాయ పచ్చడి వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకొంచెం మామిడికాయ పచ్చడి ఇస్తానన్నమాట, పైన కొంచెం పెడతాను. ఎందుకంటే వాళ్ళకి కొంచెం స్పైసీ తినాలి, కొంచెం తక్కువ, నేనైతే తక్కువ కలుపుతాను. ఎందుకంటే అందరు కారం తినలేరు కదా, మనం కొంచెం పైన పెట్టేస్తే
అంటే బాక్స్లో కొంచెం ఒక మామిడికాయ ముక్కేసి గ్రేవీతో పక్కకు పెట్టేస్తే వాళ్ళకి అవసరం ఉంటే కలుపుకుంటారు, లేకపోతే వాళ్ళకి తర్వాతనైనా యూజ్ అవుతుంది. ఇట్లా అనమాట. ఇది మామిడికాయ పచ్చడి అన్నము. అది నువ్వుల పులిహోర. నువ్వుల పులిహోర అంటే సేమ్ చింతపండు పులిహోర లాగానే అండి, కాకపోతే నువ్వులు మంచిగా రోస్ట్ చేసి మెత్త ఫైన్ పౌడర్ చేసి పులిహోర మీద చల్లాలి. అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. బెండకాయ ఫ్రై అయితే డీప్ ఫ్రై చేసి వెల్లుల్లి కారం వేసి పల్లీలు కరివేపాకు వేయడమే. ఇంక ఇలాగా మొత్తం అయిపోయింది కదా. ఇది మసాలా గుత్తి వంకాయ. కొంచెం మసాలా గుత్తి వంకాయ లేట్, మీది వేస్ట్ అయితే టైం మాది వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఇంత నైట్ కదా పికప్ కొట్టేసుకున్నారనుకోండి ప్రాబ్లం ఉండదు. ఇదిగోండి ఫుడ్ కిందకి వేస్తున్నాము, వస్తుంది. ఏం లేదు ఇంతసేపు చేసి 5 ఐటమ్స్ భయ్యా. ఓకే చూసుకోండి. మీ టైం వేస్ట్, నేను చేసిందంత వేస్ట్ అయిపోద్ది. అదే ప్రాబ్లం, అదే క్యాన్సిల్ అయితే అదే ప్రాబ్లం అంటున్నా. బాగానే వేసాము, మీరు కూడా జాగ్రత్తగా పెట్టేసుకోండి ఓకేనా. కొంచెం జాగ్రత్త భయ్యా, నైట్ పూట కదా హాట్గా ఉంది. మళ్ళీ అది కర్రీస్ దగ్గర కట్టేసేయండి అట్లా. ఓకే అయిపోయింది పికప్. ప్యాకింగ్ చేసేది ముందే పెట్టేసాను కదండి, వీడియోలో ఎంత అవుతుందని మళ్ళీ ఇక్కడ నేను చూసుకుంటా అనమాట. ఇంకా డెలివరీ బాయ్ వచ్చిండి, ఇచ్చేసాను. అది ఇచ్చేసి వెనక తిరిగామంతే 11:40 అవుతుంది. నాది 11:45 వరకు కిచెన్ ఆన్లోనే ఉంటుంది. 11:40 అవుతుంది. ఆర్డర్ డిస్పాచ్ అయిపోయింది. నెక్స్ట్ జొమాటోలో మళ్ళీ ఒక టమాటా పప్పు, ఒక బంగాళాదుంప ఫ్రై, ఒక పచ్చిపులుసు వచ్చిందనమాట. ఎట్లా 11:40 అవుతుంది, పర్లేదు. వచ్చిన ఆర్డర్ని మాత్రం నేను ఎప్పుడు క్యాన్సిల్ చేసుకున్నది, ఎంత నైట్ అయినా పర్లేదు. ఇంకా ఇది కూడా యాక్సెప్ట్ చేసి ఏముందండి టక్క అది పక్కన మా బాబును పప్పు కడిగి పెట్టరా అంటే వాడు కుక్కర్లో పప్పు కడిగి పెట్టే లోపల నేను ఆలుగడ్డలు పీల్ చేసి టక్కటక్క కడిగేసి ఆయిల్ వేసేసాను. అది డీప్ ఫ్రై అవుతుంది. అది డీప్ ఫ్రై అయ్యే లోపల ఇలా పప్పు అయిపోయింది అనమాట. ఇంకా పప్పు కూడా ఉడికిపోయిన తర్వాత అటు నేను పచ్చిపులుసు పిసికాను. ఒకటే పోపు వేసేసి ఇంకా మూడిట్లలో తాలింపు వేసాను అనమాట. చూడండి మా బాబు కూడా హెల్ప్ చేస్తాడు. ఎవరికి అంటే బిజినెస్ ఉన్నప్పుడు హెల్ప్ చేయకపోతే అంటే కొంచెం హెల్ప్ ఉండాలి. మరి 1-2 ఆర్డర్స్ అంటే చేయగలుగుతామండి. ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం ఫ్యామిలీ హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మరి మనకు మాత్రం 4 చేతులు ఉండవు కదా, ఎంత చేసినా కూడా 2 చేతులు తడియాలి. కాబట్టి ఎంత స్పీడ్ చేసినా కూడా ఒక 5-6 ఆర్డర్స్ ఒకసారి వచ్చినాయి అనుకోండి చేయలేము. అందుకు కొంచెం వెనక సపోర్ట్ ఉండాలన్నమాట. ఇంకా ఒక్కటే పోపు పెట్టేసి అదే కొంచెం ఆలుగడ్డలు వేసా, కొంచెం పప్పులు వేసా, కొంచెం పచ్చిపులుసులు వేసారనమాట. ఇంకా ఇది ఇలా అవుతూ ఉంటాయి ఆర్డర్స్. అయితే అసలు ఏం జరిగిందంటే ఇప్పుడు ఆ ఆర్డర్స్ తొందరనే అయిపోయిందండి, ఫుల్ వర్షం కూడా వస్తుంది. ఇంకా ఈ ఆర్డర్ చేశాను. ఇది నాకు 11:40కి వచ్చింది ఆర్డర్. 11:40కి వస్తే నేను 12కు రెడీ కొట్టేశాను. 20 మినిట్స్లో అయిపోయింది ఆర్డర్. కాకపోతే డెలివరీ బాయ్ టైం ఎప్పుడు చూపిస్తుంది, 45 మినిట్స్ చూపిస్తుంది. అంటే 45 అంటే 12కి వచ్చింది, 12:45కి అంటే దగ్గర 1కు చూపిస్తుంది. నైట్ మధ్యరాత్రి 1కి చూపిస్తుంది. అబ్బా అసలు నాకేమనిపిస్తుంది అంటే ఫుడ్ అంతా రెడీ చేసినాం, ఈ 1కి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అంటే ఫుడ్ ఇంత లేట్గా డెలివరీ బాయ్ వచ్చి తీసుకొని పోయే లోపు ఒకవేళ క్యాన్సిల్ చేశారనుకోండి ఫుడ్ అంతా వేస్ట్ అయిపోద్ది కదా. అందుకు మనం ఏం చేయాలంటే డెలివరీ బాయ్ని అంటే మనకు ట్రాక్ లొకేషన్ చూపిస్తూ ఉంటుంది. మీరు వస్తున్నారా, తీసుకెళ్తారా, వస్తారు కదా వాళ్ళు చేస్తున్నారా మనకు ఫోను కస్టమరు ఫుడ్ రెడీ అయిపోయిందని మనం డెలివరీ బాయ్కి కాల్ చేసి అట్లా కనుక్కుంటూ ఉండాలన్నమాట. చూడండి మేము ఫుడ్ రెడీ చేసి ఆ బకెట్లో పెట్టుకొని ఇంకా నా కొడుకు నేను అలా వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇటు వర్షం పడుతుంది, డెలివరీ బాయ్ ఆ సందులో నుంచి వస్తాడు, ఇంకా ఎప్పుడు వస్తాడని అలాగా చూస్తూనే ఉన్నాను. ఇంకా ఈ డెలివరీ బాయ్ వచ్చేలోపు నేను మామూలుగా కిచెన్ క్లీన్ కూడా చేసేసుకున్నాను అనమాట. మా బాబా అది బయట పెట్టుకుని అలా అతను వస్తాడేమో డెలివరీ పర్సన్ వస్తాడని చూసుకుంటుంటే ఇంకా ఆ లోపు నేను వచ్చేసి ఇంకా టకటక కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. అప్పుడు కరెక్ట్ 11:40కి వచ్చాడండి డెలివరీ పర్సన్. అయితే మొత్తానికి ఎలాగంటే మనం చేసిన ఫుడ్ వెళ్తేనే అప్పుడే హ్యాపీనెస్. ఇంకా డెలివరీ పర్సన్ వచ్చేసరికి అయితే ఇంకా నా కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది. అప్పుడు పావుదొక్కటి అయిపోయింది. అమ్మాయి అక్కడి నుంచి వస్తున్నాడు చూడండి, అలానే చూస్తున్నాం. ఒకవేళ రాకపోతే ఎలాగని అతని హిందీ అతను ఇగోండి అతను వస్తుంటేనే ఇట్లా మనం ముందుకు వెళ్ళిపోతాడేమో టకటక నేను అట్లా తిరిగేసి వెళ్ళి భయ్యా ఇక్కడే అన్నాను అనమాట. అతను ఆగాడు. ఇంకా టక మనం ఆర్డర్ అయితే డిస్పాచ్ చేసాము. ఇది ఇట్లా ఉంటుంది. ఇంకా బిజినెస్ అంటే ఇలా పని అంటే మనం టైంకి పోతాం టైంకి వస్తామండి. బిజినెస్ అనేది మనకంటూ ఒక ఓన్గా ఒకరికి ఇంత చెయ్యొద్దు ఇట్లా అనుకుంటే మాత్రం అంతే, టైం కూడా అట్లనే ఉంటుంది. రాత్రి పగలు అనుకుంటే కష్టపడాలి,
కష్టపడితేనే ఫలితం దేనికైనా కూడా. ఇంకా మనం ఎంత కష్టం చేసినా కూడా హ్యాపీగా చేస్తే అది కష్టం అనిపించదు. నాకైతే అసలు ఈ వంట అనేది అసలు కష్టం కాదు కదా, అది ఆర్డర్ రాకపోతే బాధ ఆ రోజు ఎంతో నీరసంగా పని చేయనట్టు ఉంటుంది. ఆర్డర్స్ ఎంత ఎక్కువ వస్తే అంత హ్యాపీగా ఉంటుంది ప్రాణం అయితే, రియల్లీ అయితే అట్లా అనమాట. పని చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఏది కష్టం అనిపించదండి. ఒకవేళ మీరెవరైనా క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలనుకున్నా ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేదానికి నేనైతే నెంబర్స్ ఇస్తున్నాను కదా, పర్లేదు, ఎవరైనా చేసుకుంటే బతికేటోళ్ళమే కదా. ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇంతే మరి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా డెలివరీ బాయ్ వచ్చేసరికి అయితే మొత్తం నా కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది, ఇంకా ఒకటి అయిపోతుంది. ఇంతే మరి. అప్పటికే నీరసం వచ్చేసింది. నీరసం అంటే ఇంకా ఇంకో ఆర్డర్ వచ్చినా చేసేస్తాం లేండి, ఆర్డర్ ఉంటే ఇంకా అయిపోయింది కాబట్టి ఇంకా అంతే మరి. గుడ్ నైట్, బాయ్ బాయ్.